ఆ ఇంట్లోనట వాళ్ళు ఆరాధన చేసుకునే ఒక బొమ్మ లేదు. ఆ బొమ్మ ఎట్లా పోయింది అని ఆలోచించి ఈడే తీసుకుపోయి ఉంటాడని ఆ అల్లుడి మీద పగబెట్టుకుని వచ్చాడు. ఆ రాత్రి వచ్చాక చీకట పడిందని లాబాను ఒక కొండ మీద డేరాలు వేశాడు. యువతల పక్క కొంత దూరంలో ఇతరున్నాడు. ఈ సమస్యల్లో తొక్క ఉనికిపోతా ఉన్నాడు. యాకోబుని అంతు చూడాలి, నా బంగారపు దూడను తీసుకెళ్ళిపోయాడు, నా విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి, అది ఒక రకమైన వేదనతో ఉన్నాడు. దేవుడు దిగొచ్చాడు. ఈ లాబానికి దేవుడికి చుట్టరకం లేదు, ప్రార్థన చేయుడు, ప్రార్థన ఎప్పుడు తెలియదు అతనికి. వాళ్ళ దేవతలను ఆరాధన చేసుకుంటాడు. దిగివచ్చి లాబాను చూసి అన్నాడు అట, లాబాను, నువ్వు బాగా తొక్క ఉడికిపోతా బయలుదేరుతున్నావు కదా, ఒక పక్కన కోపంతో రగిలిపోతున్నావు కదా, నేను నీతో చెప్తున్నాను, నేను యాకోబు దేవుడను. ఏంటంట అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మంచే కానీ చెడ్డే కానీ మాట్లాడావా అన్నాడు. ఇక అంతే, గుండె జారిపోయింది. జీవం కలిగిన దేవుడు మాట్లాడితే అతని మాట ముందు ఎవరు నిలవగలరు?